పాలిసెట్ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే నేను ఈ వీడియో లోపల డిస్కస్ చేస్తాను. సో మీకు పాలిసెట్ మీద కానీ పాలిసెట్ కౌన్సిలింగ్ మీద కానీ ప్రీవియస్గా ఎట్లాంటి నాలెడ్జ్ లేకపోయినా ఈ వీడియో తర్వాత మొత్తం ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియోని ఎండ్ దాకా చూడు, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు. అండ్ ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. 10th క్లాస్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్ అనేది ఎట్లయితుంది అనేది మీకు క్లారిటీ వస్తే తర్వాత ఈ కౌన్సిలింగ్స్ అన్నిటిని మీరైతే ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. వెన్ ఐ వాస్ ఇన్ 10th క్లాస్, సో మాకు అంతగానో ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండే, సో ఈ పాలిసెట్ మీద ఎట్లాంటి ఐడియా లేకుండే, పాలిసెట్ కౌన్సిలింగ్ అంటే ఇది, సో ఈ కౌన్సిలింగ్ లోపల ఇదంతా ప్రాసెస్ అవుతుంది అని చెప్పి ఎట్లాంటి ఐడియాలు అయితే లేకుండే. బట్ నౌ మనకైతే చాలా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ దగ్గర ఒక ఫోన్ అయితే పక్కా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోయినా కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఫోన్ ఉండడానికి ఛాన్స్ అయితే హై ఉన్నాయి. సో మా అప్పుడైతే అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేకుండే. సో మా ఇంట్లో ఫోన్ లేకుండే, సో మా దగ్గర ఎట్లాంటి ఫోన్ అయితే అవైలబుల్ లేకుండే. సో పేరెంట్స్ దగ్గర కూడా ఉండకపోతుండే, ఎవరో పక్కన ఇంటి వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి మేము ఇదంతా ప్రాసెస్ అయితే చూస్తూ ఉండే అన్నట్టు. ఎవరు కూడా ఫోన్ ఇవ్వకపోతుండే. సో అంత ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, 5G లేవు, సో డైలీ డాటా ఉండేది. సో ఎవరు కూడా ఫోన్ ఇవ్వకపోతుండే. సో మనం ఏదన్నా కావాలనుకున్నా కూడా ఇంటర్నెట్ సెంటర్కి పోయి తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ లేకపోతుండే. సో అవన్నీ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాం మేమైతే. సో బట్ నౌ అంత సిచ్యువేషన్స్ ఏం లేవు. సో అందరికి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. సో ఎవ్రీవన్ హ్యాస్ 5G మొబైల్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ 4G మొబైల్. సో వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ దగ్గరైనా మొబైల్ ఉంటుంది. సో ఈ వీడియో లోపల నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సో యూ హ్యావ్ యాక్సెస్ కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. సో సింపుల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇస్, సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండు, నేను నీకు గైడ్ చేస్తాను డీటెయిల్గా. సో నేను ఏదైతే ఫేస్ చేసినా అది మీరు ఫేస్ చేయకుండా చూసుకుంటా. సో డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. ఫర్దర్గా మనం ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకుంటాం. సో ప్రతి వీడియోని కూడా చెక్ చేస్తూ ఉండరు. వెన్ ఇట్ కమ్స్ టు పాలిసెట్ కౌన్సిలింగ్, ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ లోపల మనకు ఒక 5 థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. సో ఏంది 5 థింగ్స్ అని చెప్పి నేను డీటెయిల్గా చెప్తా. వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ వన్, స్లాట్ బుకింగ్. ఫస్ట్ మనం అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్లాట్ బుకింగ్ లోపల మనకి ఏముంటుంది అని అంటే, స్లాట్ బుకింగ్ లోపల మనం మన డీటెయిల్స్ ఇచ్చి మనం కొంచెం అమౌంట్ అనేది పే చేసి ఒక ప్లేస్ని, ఓకేనా, ఒక టైంని, ఒక డేట్ని అయితే మనం ఫిక్స్ చేసుకుంటాం. సో ప్లేస్ ఈస్ నథింగ్ బట్ ఒక హెల్ప్ లైన్ సెంటర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. మనం కొంచెం అమౌంట్ పే చేస్తాం. సో ఓకేనా, ఫస్ట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం కొంచెం అమౌంట్ అనేది పే చేసి మనం ఒక ప్లేస్ని, ఒక టైంని, ఒక డేట్ని అయితే మనం అయితే ఫిక్స్ చేసుకుంటాం. ఓకేనా. సో మనకు దగ్గరున్న నియర్ బై హెల్ప్ సెంటర్ని మనం అయితే సెట్ చేసుకుంటాం అన్నట్టు స్లాట్ బుకింగ్ లోపల. సో సింపుల్ ఏంటంటే ఆన్లైన్ లోపల మనీ పే చేసి, సో నేను ఈరోజు ఈ టైంకి ఈ ప్లేస్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటా అని చెప్పి బుక్ చేసుకున్నదాన్ని మనం స్లాట్ బుకింగ్ అంటాం. సో ఈ స్లాట్ బుకింగ్ తర్వాత మనం ఏం చేస్తామంటే, మనకు ఒక డేటు, ఒక టైము, ఒక ప్లేస్ అనేది మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఆ డేట్ రోజు, ఆ టైం రోజు, ఆ ప్లేస్కి వెళ్ళి మనం మన సర్టిఫికేట్స్ అన్నీ చూపెట్టుకుంటాం అన్నట్టు. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ చూపెట్టుకొని మనం ఏవైతే డీటెయిల్స్ మనకు అప్లికేషన్ ఫామ్ లోపల ఇచ్చినావో అవన్నీ కూడా ట్రూయే అని చెప్పి చూపెట్టుకుంటాం. ఓకేనా. అక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పి మనం ఫర్దర్గా వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. సో ఈ కౌన్సిలింగ్ ద్వారా మనకేంది బెనిఫిట్ అంటే, మన డీటెయిల్స్ అని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా మనకు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, అండ్ మనకి రిజర్వేషన్ వస్తుందా రాదా అని చెప్పి కూడా అక్కడ వాళ్ళైతే చెప్తారు అన్నట్టు మనకి. ఓకేనా. సో ఇట్లా మన కౌన్సిలింగ్ అయితే అయిపోతుంది. ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారో, ఓకేనా, ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. కౌన్సిలింగ్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే మనకు ఒక ఐడి అనేది పంపుతారు. కౌన్సిలింగ్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఐడి అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ ఐడి మనం సో ఐడి తోటి పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇచ్చుకోవాలి అని చెప్పి మనకు ఆ హెల్ప్ లైన్ సెంటర్ లోపలనే మనకైతే డీటెయిల్గా చెప్తారు అన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది మనకి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళే అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకపోతే ఫర్దర్గా మనం మన వీడియోస్ లోపల డిస్కస్ చేద్దాం. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో మనకు ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఒక 40-50 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం మన ర్యాంక్ని బేస్ చేసుకొని. సో ఈ వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనకి ఏదైనా ఒక ప్లేస్ లోపల సీట్ వస్తుంది. సో ఈ సీట్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఏమంటాం అంటే సీట్ అలాట్మెంట్స్ అంటాం. ఓకేనా. సో సీట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక టైం అనేది ఇస్తారు అన్నట్టు. సో నువ్వు ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు నీ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆ డేట్ వరకు మనం ఆన్లైన్ లోపల కొంత అమౌంట్ అనేది మనం పే చేసి మన సీట్ని అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకుంటే మనకు ఆ కాలేజ్ లోపల సీట్ వచ్చినట్టే. ఓకేనా. సో ఇట్లా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. తర్వాత కాలేజ్ వాళ్ళు మనకి కాల్ చేసి, సో ఈ డేట్ రోజు నువ్వు కాలేజ్కి రా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయని చెప్తారు. అప్పటి వరకు మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో సింపుల్లీ 5 స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకుంటాం.
స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఒక డేట్ అండ్ ఒక టైం లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనం చేయించుకుంటాం. ఆఫ్టర్ దట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అనేది వస్తుంది అన్నట్టు. సీట్ అనేది వచ్చిన తర్వాత సీట్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇట్లా మనం అయితే సీట్ అలాట్మెంట్ అయితే చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసుకుంటాం, కౌన్సిలింగ్ అటెండ్ అవుతాం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, సీట్ వస్తుంది, సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇవన్నీ మనం మరి ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ లోపల మనకి ప్రాపర్గా మెన్షన్ అయితే చేస్తారు అన్నట్టు, నువ్వు స్లాట్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు బుక్ చేసుకోవచ్చు అని చెప్పి, సర్టిఫికేట్ వెరిఫికేషను ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అవుతుంది అని చెప్పి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడైతే అని చెప్పి, దాని తర్వాత మనం సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత సీట్ కన్ఫర్మేషన్ కోసం పేమెంట్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు పే చేయాలని చెప్పి. సో ఇట్లా మనకు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ షెడ్యూల్ని బేస్ చేసుకొని మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయి. అండ్ ఫర్దర్గా మనం అయితే ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మనం వీడియో వేసుకున్నాం. సో డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోకండ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.